బండి భగీరథ్ బెయిల్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకున్నదని తెలుస్తోంది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే వాటిని విత్డ్రా చేసుకునే అవకాశాలున్నాయని భగీరథ్ న్యాయవాదుల నుంచి అందుతున్న సమాచారం. అయితే బెయిల్ కోసం మేడ్చల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బండి భగీరథ్ అరెస్ట్ కంటే ముందుగానే బండి భగీరథ్ లీగల్ టీం న్యాయవాదులందరూ కూడా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఒకటి, ఇంట్రిమ్ బెయిల్ ఒకటి, యాంటిసిపేటరీ బెయిల్ ఒకటి, ఈ రెండు పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. కానీ బండి భగీరథ్ ఒక 4-5 రోజుల క్రితం పోలీసుల ముందు లొంగిపోవడము, పోలీసుల తర్వాత అతను అరెస్ట్ చేయడము, తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి వెంటనే చర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. వ్యక్తి అరెస్ట్ అవ్వక ముందు ఈ రెండు బెయిల్ పిటిషన్లు వర్తిస్తాయి, కానీ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఈ బెయిల్ పిటిషన్లు వర్తించవు. కాబట్టి న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ ని ఈ రోజు ఉదయాన్నే ఐటమ్ నెంబర్ 72 కింద లిస్ట్ చేసి దాంట్లో పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నామంటూ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో 72 ఐటమ్ రీచ్ అయిన తర్వాత బండి భగీరథ్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఇంట్రిమ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ తో పాటు ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఈ రెండు బెయిల్స్ కి సంబంధించినటువంటి పిటిషన్ ని మేము విత్డ్రా చేసుకుంటున్నాము. ఈ కేసులో నిందితుడు లొంగిపోయాడు లేదా అరెస్ట్ అయ్యాడు, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కాబట్టి ఈ రెండు బెయిల్స్ వర్తించవు. కాబట్టి మేము ఈ పిటిషన్ ని విత్డ్రా చేసుకుంటున్నామంటూ కూడా కోర్టు ముందు తమ న్యాయవాదులు ఈ వాదనలు వినిపించిన తర్వాత జడ్జి అంగీకరించినటువంటి వెంటనే బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్లన్నీ కూడా తిరిగి ఉపసంహరణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విత్డ్రా అనంతరం ఇప్పటివరకే పోలీసులు ఎలాంటి కస్టడీ అయితే దాఖలు చేయలేదు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం బండి భగీరథ్ న్యాయవాదులు కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. దీంతో రాజకీయ కుట్ర దాగి ఉంది. తమంతలా తాము మేము అధికారుల ముందు లొంగిపోమని ఆదేశించాము, అతను లొంగిపోయాడు, కానీ అరెస్ట్ అంటూ పోలీసులు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. దీంట్లో మాకు సరైనటువంటి స్పష్టత కావాలి. దీంట్లో తమ క్లయింట్ భగీరథ్ కి ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టుని ఆశ్రయించి న్యాయవాదులు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పైన వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అది హైకోర్టులో ఈ రోజు పిటిషన్ విత్డ్రా తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఒకవేళ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోతే మొదటిసారి బండి భగీరథ్ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన రైట్, అంటే భగీరథ్ లీగల్ టీమ్ స్ట్రాటజీ మార్చడానికి కారణం ఏంటి? అంటే రెగ్యులర్ బెయిల్ కోసం మేడ్చల్ కోర్టును ఆశ్రయించడం వెనుక న్యాయవాదుల పైన ఏమైనా లెక్కలున్నాయనుకోవచ్చు. ఇటు హైకోర్టులో పెండింగ్ లో ఉండగా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి పిటిషన్స్ పైన న్యాయవాదులు ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాల్సి ఉంటుంది. అతను అరెస్ట్ అయ్యాడా, అరెస్ట్ అవ్వలేదా, ఇంకా పరారీలో ఉన్నాడా అనే ఒక విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ భగీరథ్ అప్పటికే లొంగిపోయినట్టు తన తండ్రి బండి సంజయ్ ప్రకటించడము, అనంతరం పోలీసులు కూడా మేము అరెస్ట్ చేశామంటూ కూడా దీన్ని ధృవీకరించడము, ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, మధ్యంతర బెయిల్, ఈ రెండు కూడా వ్యక్తి అరెస్ట్ కానప్పుడే వీటిపైన వాదనలు జరుగుతాయి. కోర్టు దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ప్రకటించిన తర్వాత ఈ రెండు బెయిల్స్ వర్తించవు. కాబట్టి ఆ రెండు బెయిల్స్ ని విత్డ్రా చేసుకొని నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టుకి రెగ్యులర్ బెయిల్ ని అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు పెండింగ్ లో ఉండగా అక్కడ రెగ్యులర్ బెయిల్ కి వెళ్లేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు విత్డ్రా చేసుకొని అనంతరం ఒకవేళ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయకపోతే లీగల్ టీం భగీరథ్ విషయంలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రోజు విత్డ్రా జడ్జి నిర్ణయాన్ని బట్టి పిటిషన్ ని విత్డ్రా చేసుకుంటున్నామని న్యాయవాదులు జడ్జి ముందు ఆ విషయాన్ని వెల్లడిస్తే కోర్టు దాన్ని అంగీకరించి పిటిషన్ విత్డ్రా అని రాసినట్టయితే ఇక బండి భగీరథ్ కేసు హైకోర్టులో పూర్తిగా క్లియర్ అయిపోయి డిస్పోజ్ అయినట్టే మేడ్చల్ కోర్టును ఆశ్రయించి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం ఈ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఛాన్స్ ఉంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.